హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z10 Lite ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఇది బడ్జెట్ ఫోన్ అండర్ 10,000 రూపీస్ లో లాంచ్ చేస్తున్నారు iQOO వాళ్ళు. బేసిక్ యూస్ చేసే వాళ్ళకి సూట్ అవుతుంది. కాకపోతే నేను thumbnail లో పెట్టినట్లు iQOO Z9 Lite తో కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం తీసుకొని రాలేదు అన్నట్లు నాకు అనిపించింది. కొద్దిగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఒకటి, బ్యాటరీలో ఒక 1000 mAh బ్యాటరీని పెంచారు. అంతకు మించి పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు. సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే, సేమ్ స్పీకర్స్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సరే, కొన్ని రోజుల నుంచి నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. మరేం కొత్తగా తీసుకురానప్పుడు మనం 10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనొచ్చా లేదా అనేది మనం క్లియర్ గా మాట్లాడుకుందాం జెన్యూన్ గా. వీడియో నిన్నకు చూడండి అసలు దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ కొనాలా వద్దా 10,000 రూపాయలు అనేది మొహమ్మద్ చెప్పేస్తా. ఫస్ట్ అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ iQOO Z సిరీస్ బాక్స్ లానే అనిపిస్తుంది అండ్ నాకు పంపించింది 8GB 256GB వేరియంట్. దీంట్లో బేస్ వేరియంట్ 4GB 128GB తో స్టార్ట్ అవుతుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ఇస్తున్నారు అండ్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ చార్జర్ వస్తుంది, వివో వాళ్ళ అడాప్టర్ ఇస్తున్నారు, 15 వాట్ అడాప్టర్ ఇది అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ ఉంది. అలానే సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉంది. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్. ఫస్ట్ కొద్దిగా ఫిజికల్ ఫార్మ్ ఫ్యాక్టర్ పరంగా ఇప్పుడు వచ్చే ఫోన్స్ తో కంపేర్ చేస్తే బడ్జెట్ ఫోన్స్ లో మనకు దొరికేవి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఇస్తున్నారు. దీంట్లో మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేసుకోవచ్చు. అలానే సిమ్ కార్డ్ స్లాట్, ఇది డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ మీరు యూస్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ అప్ టు 2 TB వరకు యూస్ చేసుకుని మనం స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కింద మీకు స్పీకర్ వెంట ఏమి ఉండదు, పైన మాత్రమే మీకు స్పీకర్ వస్తుంది. మోనో స్పీకరే. పైన చూడంగానే మళ్ళీ మీ స్టీరియో వస్తుందేమో పైన కింద అనుకుంటారేమో, జస్ట్ మోనో. మీ పక్కకు పెట్టేసి బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే సైడ్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. కాకపోతే షాక్ రెసిస్టెంట్ అంటున్నారు. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ యూస్ చేశారు. కంప్లీట్ IP రేటింగ్ అయితే లేదు, అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. జస్ట్ IP64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ స్క్రీన్ కూడా వీళ్ళేం ప్రొటెక్షన్ ఏమి మెన్షన్ చేయట్లేదు. సో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ కొద్దిగా మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఉంది అంతే. నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ ని మీకు Samsung F06, Samsung M06 లో కూడా యూస్ చేశారు. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన AnTuTu స్కోర్స్ అరౌండ్ 4,33,000 వరకు. నాకు అరౌండ్ 4,20,000 దగ్గరలోకి వచ్చింది. అందులోనూ 8GB 256GB వేరియంట్ నేను యూస్ చేస్తే. ఇదే ప్రాసెసర్ మీకు లాస్ట్ జనరేషన్ iQOO Z9 Lite కూడా తీసుకొని వచ్చారు. ఈసారి ప్రాసెసర్ కొంచెం పెంచుంటే బాగుండేది, కానీ ఈ ఫోన్ లో నాకు నచ్చింది కూడా ఒక ప్రాసెసర్ ఒకటే. ఆల్మోస్ట్ మీకు స్నాప్డ్రాగన్ చూసే ఫ్లూయెన్సీ నాకు MediaTek లో కనపడింది. ఈ 10,000 రూపాయల్లో ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ లో అరౌండ్ ఒక 15-20 యాప్స్ ఉంచినా కానీ రెస్పాన్స్ రేట్ అనేది లాగ్ లేకుండా ఉండాలనుకుంటే పర్ఫార్మెన్స్, ర్యామ్, మెమరీ మేనేజ్మెంట్ బాగానే ఉంది దీంట్లో. ఇంకా గేమ్స్ విషయాల్లోకి వచ్చేస్తే మీరు BGMI ని అడుకోవచ్చు. అల్ట్రా వరకు, స్మూత్ అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 40 FPS 40 to 60 ఫ్రేమ్స్ మారుతున్నాయి. 40 FPS క్యాల్కులేట్ చేసుకోండి. స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ కూడా దీంట్లో లేదు, 60 FPS సపోర్ట్ కూడా దీంట్లో లేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, ఫ్రేమ్స్ డ్రాప్స్ ఉన్నాయి, లాగ్స్ ఉన్నాయి. అదే పనిగా కూర్చుంటే మీకు బడ్జెట్ ఫోన్ కాబట్టి హ్యాండిల్ చేయలేదు. ఎవరైనా ఫ్రీ ఫైర్ గేమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు పర్లేదు, లో గ్రాఫిక్స్ లో పెట్టుకుని ఆడుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ హోప్స్ పెట్టుకోమాకండి. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, ఇట్లాంటి పర్పస్ అయితే ఈ ప్రాసెసర్ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్. బట్ మీరు ఏది కొనుక్కున్నా కానీ LPDDR4X ర్యామ్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్స్ తోనే వస్తున్నాయి. 4GB 128GB మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ లో మీరు యూస్ చేసుకోవాలనుకుంటే కరెంట్ జనరేషన్ లో ఉన్న యాప్స్ కొద్దిగా మెమరీ సైజ్ అనేది పెరిగిపోతుంది ప్రతి యాప్స్ వి. సో కొంచెం 6GB లేదా 8GB వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్స్ పరంగా అయితే ఇది 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. VoNR సపోర్ట్ తో వస్తుంది. మీరు సిమ్ కార్డ్ 5G యూస్ చేసుకుంటే వాయిస్ ఓవర్ 5G మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ డైలర్ తో వస్తుంది. మీకు గూగుల్ డైలర్ కాదు. కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఐఆర్ బ్లాస్టర్ NFC అసలు ఉంటుంది అనుకోండి, బట్ ఇందులో ఐఆర్ బ్లాస్టర్ తీసుకుని రాలేదు. డిస్ప్లే ఇందులో 6.74 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD+ డిస్ప్లే కూడా కాదు. అండ్ LCD ప్యానల్ ఇది, AMOLED డిస్ప్లే కాదు. 1000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ మెన్షన్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్ సన్లైట్ లో మనం యూస్ చేసుకుంటున్నప్పుడు నార్మల్ గా మనకు ఒక 500 nits వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీవీ రిహైండ్ సర్టిఫికేషన్ ఉంది ఐ ప్రొటెక్షన్ కోసం. అండ్ HDR లాంటి కంపాటబిలిటీస్ అయితే ఏమీ లేవు. HDR అయితే మీకు చూపించదు. యూట్యూబ్ లో 4K కూడా చూపించదు, 1440p వరకు చూపిస్తుంది. బట్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. మీరు Amazon Prime ఇట్లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో HD కాంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే పర్లేదు. 10,000 రూపాయలు ఏవైతే వస్తున్నాయో వాటితో కంపేర్ చేస్తే కాంపిటీషన్ ఇవ్వగలిగింది అంతవరకు. ఇది బేసిక్ ఇందాక నేను చెప్పాను కదా, అట్లాంటి యూసేజ్ కి మల్టీమీడియా ఇట్లాంటి వాటికి అయితే పర్లేదు వాడుకోవచ్చు. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు, దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్యురసీ అయితే బాగుంది, ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. ఇంకా స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో రావట్లేదు, మోనో స్పీకర్. బాటమ్ మౌంటెడ్ కాదు, టాప్ మౌంటెడ్ స్పీకర్ తో వస్తుంది. వాల్యూమ్ బూస్టర్ ఒకటి ఇచ్చారు. 100% వాల్యూమ్ తర్వాత మళ్ళీ మీరు వాల్యూమ్ అప్ క్లిక్ చేస్తే 200% వాల్యూమ్ వచ్చింది. కానీ గేర్ రావట్లేదు. వాల్యూమ్ అయితే లౌడ్ గానే ఉంది. కొద్ది క్రౌడ్ ఏరియాలో కూడా మీరు సౌండ్ అయితే వినొచ్చు.
నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ని కొత్తగా వచ్చి చూసినట్లయితే కంటెంట్ నేను చేసిన ఈ కంటెంట్ మీకు వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా నుంచి వచ్చే ఒకే ఒక్క రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పడం. 2 lakhs సబ్స్క్రైబర్స్ అనేది మన టార్గెట్ ఇయర్ది. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోతాం. సపోర్ట్ చేయండి, ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాయి. నెక్స్ట్ కెమెరాస్, ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్. వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు అండ్ ప్రైమరీ కెమెరా కూడా ఓఎస్ ఉండదు. అలానే సెన్సర్ కూడా వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ 5 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 8 MP తీసుకొచ్చుంటే బాగుండేది. మరి 10,000 అన్నారు కదా అని చెప్పని అసలు ఫ్రంట్ కెమెరా పట్టించుకోలేదు. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డే లైట్ లో అయితే పర్లా ఏదో ఫోటోలు తీసాం అన్నట్లే వస్తున్నాయి తప్ప తోపు తురుము అన్నట్లయితే ఉండవు. మినిమం మీకు ఫోటోలు మంచిగా రావాలంటే ఒక 18,000 రూపాయల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి, లేదా తక్కువ ఒక 15,000 రూపాయలైనా పెట్టాలి. 10,000 రూపాయలు పెడితే ఇలానే ఉంటుంది. మీకు బయట ఎలా ఉన్నాయో కరెక్ట్ గా దీంట్లో యాస్టీస్ రావాలనుకుంటే రావు. ఏదో ఆఫీస్ పర్పస్ కోసం బిల్స్ ఇట్లాంటి ఫోటో తీసుకోవడానికి అయితే పని కనిపించింది. కానీ మిటిక్ మని మంచి లైటింగ్లు పెట్టి జిగల్ ఫోటోలు తీయాలనుకుంటే యాస్టీస్ ఉన్నట్లు రావు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లో లైట్ లో మాట్లాడుకుంటే అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడన్నా లో లైట్ లో మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడన్నా ఫోటోలు తీయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పని ఫోన్ లోపల పెట్టండి తప్ప ఫోన్ లో ఫోటోలు తీసుకుంటే మాత్రం బొగ్గ అయిపోతారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ ఫోన్ అనే కాదు, ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని ఫోన్ లో కెమెరా ఇలానే ఇచ్చిద్ది. లో లైట్ లో కెమెరాస్ అసలు ఉన్నాయని చెప్పని కూడా మర్చిపోతే బెటర్, ఇబ్బంది పడతారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే, పగలు కొద్ది గొప్ప పని చేసింది కానీ రాత్రిపూట కొంచెం ఇబ్బంది పెట్టింది. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ 1080p 30fps రియర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. వీడియో శాంపుల్స్ ఇక్కడ వేస్తున్నాను, చెక్ చేయండి. ఇవి కూడా ఎందుకు తీసాను అన్నట్లు అనిపిస్తాయి. ఈ ఫోన్ అని కదా, ఈ 10,000 వచ్చే అన్ని ఫోన్లో అంతే. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Z10 లైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రియర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps రికార్డ్ అవుతుంది. 4K రికార్డింగ్ ఆప్షన్ అసలు లేదు. 1080p 60fps కూడా లేదు, ఓన్లీ 1080p 30నే. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డే లైట్ లో రికార్డ్ చేస్తాను, టైం అరౌండ్ 3:30 ఆ టైం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Z10 లైట్స్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps రికార్డ్ అవుతుంది. అండ్ నా చేయంత డిస్టెన్స్ ఉంది, అంత డిస్టెన్స్లో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెద్దగా లైట్ అయితే ఏం లేదు, అయినా కానీ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోలేకపోతుంది ఎక్స్పోజర్ కంట్రోల్ అంతా. మెయిన్ మైక్రోఫోన్స్ మీకు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో iQOO Z10 లైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps రికార్డ్ అవుతుంది. లో లైట్లో రికార్డ్ చేస్తున్నా. నా ఎదురుగా స్ట్రీట్ లైట్ కండిషన్ ఉంది, ఎగ్జాక్ట్ నాకు ఎదురుగా స్ట్రీట్ లైట్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Z10 లైట్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30fps, 4K రికార్డింగ్ లేదు. 1080p 30. లో లైట్లో స్ట్రీట్ లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ నా పక్కన ఒక 2 minutesలో స్ట్రీట్ లైట్ ఉంది. ఇంకా బ్యాటరీ ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 watt ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. 25 watt ఇచ్చుంటే బాగుండేది, అంటే అప్గ్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1.5 పైన పడుతుంది. డిశ్చార్జ్ పరంగా అయితే అరౌండ్ మీకు 8 hours స్క్రీన్ ఆన్ టైం అయితే మీరు వేసుకోవచ్చు. నేను యూస్ చేసిన మోడరేట్ యూసేజ్కి 8 hours పైన అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. 6000 mAh బ్యాటరీ, అందులోనూ HD+ డిస్ప్లే కదా, ప్రాసెసర్ కూడా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. సో పెద్దగా కన్జ్యూమ్ చేసేది అయితే ఏముండదు. సో మీరు జనరల్ యూసేజ్ చేసారనుకోండి, డే టు డే యాక్టివిటీస్ ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా 1.5 day ఖచ్చితంగా ఎక్స్పెండ్ చేయండి. ఈ బడ్జెట్ లో వచ్చే మిగతా ఫోన్స్ 5160, 5150, 5500 ఇలా ఉన్నాయి. ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని మెయిన్ యూఎస్పీ అనుకుంటా. అండ్ ఇంకా UI అండ్ అప్డేట్స్ వీటి పరంగా మాట్లాడేది ఫంట చాయిస్ 15 బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మే సెక్యూరిటీ ప్యాచ్ తో వస్తుంది. అండ్ అప్డేట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం లేదు. అప్డేట్ పాలసీ వీళ్ళు 2+3 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. ఇది కూడా చేంజ్ చేసుకుంటే బాగుండేది. 3+4 years అప్డేట్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇదే బడ్జెట్ లో, అంటే 10,000లోనే 4+4 years అప్డేట్స్ ఇచ్చే కూడా ఉన్నాయి. బట్ వీళ్ళు 2+3 దగ్గర ఆగారు. అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ అంటారా, వివో సర్వీస్ సెంటర్స్ లో మీరు iQOO ఫోన్స్ ని నేను సర్వీస్ చేయించుకోవచ్చు. మీరు పిక్ చేసుకునే ముందు ఒకసారి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంటే, ఈ బడ్జెట్ లో ప్రాసెసర్ దీని మెయిన్ ప్రో అండ్ దీని బ్యాటరీ, ఈ రెండు దీనికి మెయిన్ హైలైట్. ఇంకా కాన్స్ పరంగా మాట్లాడితే డిస్ప్లే ఒకటి, కెమెరాస్ ఒకటి. సో 2 కాన్స్ 2 ప్రోస్. వెర్డిక్ట్ ఏంటి, నీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఈ ఫోన్ పిక్ చేసుకుంటావు అని అడిగితే పెట్టుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇదే తీసుకోవాలని అయితే లేదు. ఒకవేళ మీకు బ్యాటరీ మెయిన్ ఓరియంటెడ్ అనుకుంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. లాంగ్ రన్ ఉంది కొంచెం, అండ్ కొంచెం హ్యాంగ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే అప్పుడు పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా iQOO Z10 లైట్ గురించి నా కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ నేను చెప్తాను, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.